ఇక్కడ ఏపీ మాలర్ మర్స్కి వస్తే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్వేస్, మళ్ళా ఇన్లాండ్ కార్గో, ఎయిర్ కార్గో, సీ కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు. కంటైనర్ పోర్ట్, డ్రై పోర్ట్స్ ఇవన్నీ కూడా చేశారు. ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈవెన్ డీపీ వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి ఎంఎస్ఎంఎల్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు. ప్రొడక్షన్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ మే బి అగ్రికల్చర్ ప్రొడక్షన్, కోల్డ్ స్టోరేజ్, విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్. గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్కి తీసిపోయి భారత్ మార్ట్ అనే పేరు పెట్టి 2500 3000 ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేస్తూ అమ్ముకునేదానికి అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో. ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది. మన ప్రోడక్ట్ని మన ఊరి నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హౌ టు గో అబౌట్ వేస్టేజ్ లేకుండా. ఇంతవరకు మన దగ్గర టొమాటో ఉంది. టొమాటో ఒకసారి రేట్ వస్తే 50 రూపాయలు 100 రూపాయలు పడిపోతే నేరుగా పశువులకు వేస్తారు. ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత నోహో వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ ది లెర్నింగ్. నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ, మా టీముకు వచ్చిన ఆలోచనలు. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు పెప్సికో ఉంది, యూనిలివర్ ఉంది, వాల్మార్ట్ ఉంది. వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు. ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్లో ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వీఆర్ నెంబర్ 1 ఇన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అవి ఒక 6-7 ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం, మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్. దాన్ని ఒకటి వర్కౌట్ చేశాం. ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం. ఇంకో పక్కన ఈరోజు టెక్స్టైల్, లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం. అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్గా మాట్లాడిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడానికి వీఆర్ వర్కింగ్. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నేను ముందే చెప్పాను, ప్రపంచంలో ఇండియాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, గోల్డెన్ ఎరా ఉంది. దానికి కారణాలు మీరు అన్వేషిస్తే మేము అదే ప్రాజెక్ట్ చేశాం. నేను అక్కడ పోయినప్పుడు కూడా చెప్పాను. దాంట్లో మీరు చూస్తే ఒకటి రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది 91. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ఆన్ ఐటీ, దట్ ఈజ్ అరౌండ్ 95. డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. మనం ఊహించింది, మన అదృష్టం అది. యంగ్ ఇండియా గ్లోబలీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు మన వాళ్ళు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. బై 2028 ఇంక్రిమెంటల్ జీడిపి గ్రోత్ ఇండియా విల్ బి నెంబర్ 1, నాట్ చైనా. 2028 నుంచి జీడిపి గ్రోత్ రేట్లో మనమే నెంబర్ 1 ఉంటాం. అది వచ్చినప్పుడు ఇంకా మీరు దట్ ఈస్ ది బిగినింగ్. ఇప్పటికే జరుగుతున్నాయి బిగినింగ్ ఫర్ గోల్డెన్ ఎరా. దట్ ఈస్ వేర్ వీ ప్రొజెక్టెడ్ ఇన్ దావోస్. దీనికి కారణం ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్ నేషన్ లెవెల్. 11 ఏళ్ళు నరేంద్ర మోడీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్, యాక్సెప్టబుల్ గ్లోబలీ, ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దాంతో ఏమైందంటే ఒక స్టెబిలిటీ వచ్చింది. కంట్రీ ఇండియా బ్రాండ్ ప్రమోట్ అయింది. ఇది కాకుండా మీరు చూస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇండియన్స్. ఇక్కడ మీరు ఉంటారు, మీరు 170 అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఇంకేం మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఏ జాగ్రఫీకైనా, ఏ లీడర్కైనా, ఏ కంట్రీకైనా, ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్. నాకు ఆ బెహ్రెన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు, ఒక 7 మెంబర్ డెలిగేషన్తో వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే రియలీ ఐ లైక్ ఇండియన్స్. కారణం ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు. మా దేశంలో మంచి టెంపుల్ 200 ఇయర్స్ ముందు కట్టారు. మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్ కింద దీపావళి జరుపుతాం. దట్ ఈస్ ది రెస్పెక్ట్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ సెలబ్రేటింగ్ అంటూ అండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర. ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు. ఏంటని చెప్పమంటే, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా, చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కరిని అడిగారు. 7 మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఒక్కరు కూడా చైనీస్ ఫ్రెండ్ లేడని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్. దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పి ఎవరిస్తుకు వచ్చాడు. రియలీ ఐ వాజ్ అస్టానిష్డ్. దట్ ఈస్ ది స్టిక్కింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ గ్లోబలీ. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి చూస్తే మీరు చాలా వరకు ఎంఓయూలు చేసాం, ఇండస్ట్రీస్కి అంతా కూడా చేసాం. డెస్ట్రాయ్ అయినటువంటి బ్రాండ్ని, డీఫంక్ట్ అయిన వ్యవస్థలన్నీ కూడా మేలుకొల్పి 7 months టైంలో ఇప్పటికే దగ్గర చాలా వస్తున్నాయి, ఇంకా రావాలి. బిగినింగ్ ఇది. ఈరోజే పేపర్లో మీరు చూసుంటారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయపట్నం, హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అతి పెద్ద రిఫైనరీ రామాయపట్నంలో 96,800 కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది, బీపీసీఎల్. అది పెట్టగానే వెళ్తే, పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు, ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి. ఏఎంఎన్ఎస్ మిత్తల్ ప్లాంట్ 14 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో వెళ్తున్నారు. అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసితో కావాలి.